ములుగు జిల్లాల సీతక్క గిరిజన బిడ్డలను ఎంత మంచిగా చూసుకుంటుంది అనేది అందరికీ తెలిసిన ముచ్చటే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి గూడానికి వాళ్ళ సొంత బిడ్డ తిరిగేది. కరోనా కాలంలో కాలుకు బల్పం కట్టుకొని గుట్టలెక్కింది. చెట్టు చేమలు ఎడవాపుకుంటా వాగులు వంకలు దాటింది. కోయ గోండు బిడ్డలను కంటికి రెప్ప తీరుగా చూసుకున్నది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అంత మంచిగా చూసుకుంటే మంత్రిగా అయినాక ఇంకెంత మంచిగా చూసుకోవాలి, అంతకు మించి చూసుకుంటున్నది. హిందీ నమ్ముతలేరా? అయితే ఈ వీడియో చూడండి. చూసిండ్రా ఎంత మంచిగా చూసుకుంటున్నదో గూడెం బిడ్డలను మంత్రి సీతక్క. అడవిలో పుట్టినాం, అడవిలో పెరిగిన ఈ అడవే మాకు ఆదరు అని ఈ భూమి సాగు చేసుకుంటా అంటే ఫారెస్ట్ ఆఫీసర్లను దోలి వాళ్ళ భూములను గుంజుకునే పని చేయిస్తున్నది. మస్తు మంచి పని చేయిస్తున్నది కదా. గిదే కదా గిరిజన బిడ్డల కాలుకు ముళ్ళు గుచ్చుకున్న పంటితో తీసుడంటే. కాళ్ళ కింద భూమిని కాపాడుకునే ధైర్యం లేనోళ్ళ అడవి బిడ్డలంటే పోలీసులను చూసి దడుచుకుని ఉరికేటోళ్ళ. అది ఒకప్పుడు కావచ్చు కానీ ఇప్పుడు కోయ గోండు బిడ్డలు తెగబడి కొట్లాడుతున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లిలో 25 ఏండ్ల నుంచి పోడు భూములు సాగు చేసుకుంటా అంటే ఏం కాలేదు కానీ సీతక్క మంత్రి అయినాక ఇప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్లు జేసీబీలతో వచ్చిండ్రు. మీకు ఇక్కడ పంటలు సాగు చేసుకునే హక్కు లేదు అన్నట్టు భూమికి దూరం చేయాలని చూసిండ్రు. కానీ మన్నెం వీరుడు అల్లూరి వారసులు కొమరం భీముని పోరాటం తెలిసిన వాళ్ళు ఎందుకు ఊకుంటారు? సర్కార్ జేసీబీల మీదికి ఎక్కి సవారీ చేసినంత పని చేసిండ్రు. వీళ్ళిట్లా తిరగబడే వరకు పోలీసులు ఏదో అనుకుంటే ఇంకేదో అయింది అన్నట్టు నోర్లు తెరిచి చూసిండ్రు. తర్వాత ఏం జరిగింది ఎట్లా అనేది పక్కన పెడితే మంత్రి సీతక్క హయాంలో మాత్రం గిరిజన బిడ్డలకు మంచి న్యాయం చేస్తున్నది. అక్క సీతక్క ఎంత మంచిదాని అక్క అని దాల్చుకుంటున్నారట. ఇట్లా చేయించినందుకు కోయ గోండు బిడ్డలు. మోడీ సార్ హవా మామూలుగా లేదు పోన్రి. అరే ఏం స్పీడ్ అది, ఏం రువ్వడది. ప్రపంచ దేశాల ప్రధానులు అధ్యక్షులు ముక్కు మీద వేలేసుకునేటట్టు దూసుకొని పోతున్నాడు మన మోడీ సారు. ఇంతకు దేంట్లో స్పీడ్గా పోతున్నాడు మోడీ సార్ అంటే గి వాడుతుంటే తెలుసు. చాలా మంది అంటున్న విశ్వగురువు చెప్పనించుక ఛాతి కలిగిన మోడీ సార్ పేరు మీద నడిచే యూట్యూబ్ ఛానల్ రికార్డు కొట్టింది. మళ్ళా అది అసొంటి రికార్డు కాదు, ఇంకే దేశ పెబ్బ ముప్పు తిప్పలు పడి 3 షర్ల నీళ్లు తాగిన సాధ్యంగాని రికార్డును కొట్టిండు. 3 కోట్ల మంది మోడీ సారు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే చిన్న ముచ్చట్న. ఇంతమంది సబ్స్క్రైబర్లు కలిగిన దేశ పెద్ద ఇంతవరకు దునియాలో ఎవ్వలేరట. ఇంకెన్ని ఏళ్ళైనా మోడీ సార్ దరిదాపులకు కూడా వచ్చే ఛాన్స్ లేదట కడమోళ్లకు. 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో 3 కోట్ల మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారా అని తీసిపారేయకుండ్రి. ఎందుకంటే ఆయనతో కూడా కాలేదు కడమ దేశాల లీడర్లు. మరి గంతమంది ఫాలో అవుతున్న ఆ ఛానల్లో ఏం చెప్తున్నాడు అనేది సార్కే ఎరుకుండాలి. అయితే మోడీ సార్ చిన్నప్పుడు ఆ ఛాయలు అమ్మిన రైల్వే స్టేషన్ వీడియోలు, మోడీ సార్ ఎక్కడ తిరిగింది అనేది ఆ యూట్యూబ్లో చెప్తే మంచిగుండు. అట్లనే మోడీ సార్ డిగ్రీలు చేసిన కాలేజు, ఆ కాలేజీలో చదివిన మోడీ సార్ క్లాస్మేట్ల ఇంటర్వ్యూల వీడియోలు పెడితే ఇంకో 3 కోట్ల సబ్స్క్రైబర్లు పెరుగు కావచ్చు. కానీ ఎంతైనా మోడీ సార్ అంటే మోడీ సారేనుల్లా అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన తెలంగాణ పబ్లిక్.